ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ శుద్ధ ద్వాదశి ఆదివారము. కార్తీక మాసంలో సోమవారము శివునికి ఎలాగైతే ప్రీతికరమైనదో విశేషమైనదో మాఘమాసంలో ఆదివారం కూడా సూర్యభగవానుడికి అంతే విశేషమైనది. సూర్యభగవానుడు అదితి కశ్యపుల తనయుడు. ఈయన్నుకు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ సూర్యాష్టకం పఠిస్తూ ఒక రాగి పాత్రలో కొంచెం చిటికెడు కుంకుమ, ఎర్రని అక్షతలు, కొన్ని ఎర్రని పూలు, వీటితోటి అర్ఘ్యం ఇస్తే ఆ సూర్యభగవానికి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సూర్యభగవానుడికి పరమాన్నం అంటే చాలా ఇష్టము. వీలైన వారు పరమాన్నము నివేదన చేస్తే చాలా మంచిది. ఈ సూర్యభగవానుడు తానే స్వయంగా జాంబవతి పుత్రుడైన సాంబునికి తన యొక్క నామాలని చెప్తాడు. ఆ నామాలు ఏమేంటంటే, ఓం వికర్తనో వివస్వాంశ మార్తాండో భాస్కరో రవి, లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్ గృహేశ్వర, లోక సాక్షి త్రిలోకేశ కర్త హర్త తమిశ్ర, తపన పవన శైవ శుచి సప్తాశ్వవాహన, శుభద కామద పుణ్యో వరేణ్యో లోకపావన, శుభగో నిర్భగో భాను శుభాశుభ నిదర్శన, గభస్తిమాన్ బ్రాహ్మణ్య సర్వదేవ నమస్కృత, ఏకత్రింశన్నామధారయ స్తవ ఇష్ట సదా మమ, ఆరోగ్య శ్రీకరస్సేవ కులవృద్ధి యశస్కర. తనకిష్టమైన ఈ 31 నామాల్ని ఎవరైతే పఠిస్తారో వారికి తను శీఘ్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తానని, వాళ్ళ వంశాన్ని వృద్ధి చేస్తానని స్వయంగా సూర్యభగవానుడే చెప్పాడు. శ్రీరామచంద్రుడు రావణాసురుని మీద యుద్ధానికి వెళ్లే ముందు అగస్త్య మహర్షి ఆయన వద్దకు వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు. ఆదిత్య హృదయం పఠించి సూర్యారాధన చేసిన తర్వాతే శ్రీరామచంద్రుడు రావణాసురుని మీద విజయం సాధించాడు. ఆ యొక్క ఆదిత్య హృదయము ఓం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం, రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం, దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం, ఉపాగమ్య బ్రవీద్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః, రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం, येन सर्वानरेन् वत्स समरे विजयिष्यसि, आदित्य हृदయం పుణ్యం సర్వశత్రు వినాశకం అంటూ ఇలా ఆదిత్య హృదయాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. జై శ్రీరామ్.